ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లతా గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 29వ తారీఖు జాన్వరి నెల 2026వ సంవత్సరం గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు. రేపు మాఘమాస శుక్లపక్ష ఏకాదశి తిథి మధ్యాహ్నం 1:55 వరకు, తదుపరి ద్వాదశి తిథి. రోహిణి నక్షత్రం ఉదయం 7:31 వరకు, తదుపరి మృగశీర్ష నక్షత్రం. రాత్రి 5:29 వరకు, తదుపరి ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. ఐంద్ర యోగం రాత్రి 8:27 వరకు, తదుపరి వైధృతి యోగం. విష్టి అంటే భద్రకరణం మధ్యాహ్నం 1:55 వరకు, తదుపరి భవకరణం రాత్రి 12:32 వరకు ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో శ్రవణ నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు వృషభ రాశిలో సాయంత్రం 6:30 వరకు, తదుపరి మిథున రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 12:39 నుండి 2:07 వరకు, అమృతకాలం రాత్రి 9:26 నుండి 10:54 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:49, సూర్యాస్తమయం సాయంత్రం 6:10. చంద్రోదయం మధ్యాహ్నం 2:26, చంద్రాస్తమయం రాత్రి 4:19. దుర్ముహూర్తం ఉదయం 10:36 నుండి 11:21 వరకు, మరలా మధ్యాహ్నం 3:08 నుండి 3:54 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:55 నుండి 3:20 వరకు, గుళిక కాలం ఉదయం 9:39 నుండి 11:04 వరకు, యమగండం ఉదయం 6:49 నుండి 8:14 వరకు. రేపు భీష్మ ఏకాదశి. పద్మపురాణం, భవిష్యోత్తర పురాణాల ప్రకారం భీష్మాచార్యుల వారి ఆత్మ విష్ణులోకం చేరుకున్న రోజు. అంతేకాకుండా భీష్ముల వారు అంపశయ్య మీద ఉన్నప్పుడు శ్రీకృష్ణుని సమక్షంలో పాండవులకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఉపదేశం చేశారు. శ్రీకృష్ణుని సలహా మేరకు పాండవులు మాఘమాస శుక్లపక్ష ఏకాదశి రోజు నుండి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం మొదలుపెట్టారు. అందువలన రేపు విష్ణు సహస్రనామ స్తోత్ర జయంతి. రేపు భక్తులు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణంతో పూజిస్తారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో లక్ష్మీ నరసింహల కళ్యాణం జరుగుతుంది. అన్నవరం, యాదాద్రి, సింహాచలం, భద్రాచలం, తిరుమలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, రథోత్సవాలు జరుగుతాయి. రేపు జయ ఏకాదశి. దేవేంద్రుని కొలువులో పుష్పవతి అనే అప్సరస నాట్య కళాకారిణి ఉండేదట. అదే స్థానంలో పనిచేస్తున్న చిత్రసేన అనే సంగీత విద్వాంసుని కుమారుడు మాల్యవంతుడు అనే యువకుడికి పుష్పవతి ఆకర్షితురాలు అయిందట. వారి ఇరువురి మధ్య చిగురించిన ప్రేమ కారణంగా పుష్పవతి ఏకాగ్రత కోల్పోయి నిండు సభలో నృత్యం సరిగా చేయలేకపోయిందట. అసహనానికి గురైన దేవేంద్రుడు ఆ జంటను పిశాచులుగా మారమని శపించాడు. కొంతకాలానికి ఒకరోజు ఆ జంట తమకు తెలియకుండానే జయ ఏకాదశి వ్రతం ఆచరించారట. మరలా వారికి పూర్వస్థితి రూపం వచ్చి ఇంద్రలోకానికి చేరుకుని ఇంద్రునికి జరిగిన వృత్తాంతం చెప్పారుట. ఇంద్రుడి వారి ఇరువురిని చిరాయువులుగా జీవించమని దీవించి విష్ణుమూర్తి అనుగ్రహం కోసం తాను కూడా జయ ఏకాదశి వ్రతం ఆచరించడం మొదలు పెట్టాడు అని పురాణ కథనం. రేపు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం ఎల్లుండి సూర్యోదయం నుండి ఉదయం 9:05 వరకు ఉంటుంది. రేపు గురు ఏకాదశి. గురువారం ఏకాదశి తిథి ఉన్న రోజు వివాహ జాప్యతల కోసం, గురుగ్రహ దోషాల కోసం శాంతి విధానాలు ఆచరించడానికి అనుకూలం. రేపు భీష్మ ద్వాదశి. భీష్మ అష్టమి రోజున ప్రారంభమైన భీష్మ పంచక వ్రతం రేపటితో ముగుస్తుంది. మహాభారత కథనం ప్రకారం పాండవులు భీష్ముల వారికి ఉత్తర క్రియలు పూర్తి చేసిన రోజు. భక్తులు రేపు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి దాన ధర్మాలు చేయటం వలన పితృదోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. మాస రోహిణి వ్రతం. జైన స్త్రీలు ప్రతి రోహిణి నక్షత్రం రోజున తమ భర్తల ఆయురారోగ్యాల కోసం ఉపవాసం ఉంటారు. తిథి శూన్య నక్షత్రం ఇవాళ సాయంత్రం 4:35 నుండి రేపు ఉదయం 7:31 వరకు ఉంటుంది. ఏ మాసంలో అయినా ఏకాదశి తిథి రోహిణి నక్షత్రం కలిసి వచ్చినప్పుడు రోహిణి నక్షత్రాన్ని తిథి శూన్య నక్షత్రం అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఏకార్గళ దోషం రేపు రాత్రి 8:27 నుండి రాత్రి 5:29 వరకు ఉంటుంది. వైధృతి యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం శ్రవణ నక్షత్రంలోనూ చంద్రుడు మృగశీర్ష నక్షత్రంలోనూ ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడుతుంది. ఈ దోష సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.